హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రారంభ ప్రార్థనలు ఎంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి ప్రార్థనలోను పాటలలోను మనతో మన మధ్య నుండి తన కార్యాన్ని తాను జరిగించుకోనన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము వచ్చే ఆదివారము ఏం చెప్పుకున్నాం? వచ్చే ఆదివారం అట్ల ఆదివారం, తర్వాత శుక్రవారం గుడ్ ఫ్రైడే, శనివారము సమాధి చేసిన రోజు, ఆదివారం ఈస్టర్ పండుగ. మరి 7 దినాలు పెట్టుకుందాం ప్రార్థన అన్నాం. మరి ఎవరు నాకు సమాధానం చెప్పలేదు. మరి 7 దినాలు ప్రార్థన అంటే రేపు నుంచే పెట్టవలసి వస్తుంది. కేవలం సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా 7 రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రార్థన అయ్యే లోపల మీరు చెప్పండి, పెట్టుకుందాం ప్రార్థన. దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదనుకోండి. అది ప్రార్థన అనేటువంటిది 7 రోజులనే పెట్టుకుంటే బాగుంటుంది. అందరూ 4 రోజులు పెట్టుకున్నారు అనుకోండి. లేదంటే మామూలుగా ఎప్పుడు లేక 3 రోజులు పెట్టుకుందాం. శుక్ర శని మామూలే, ఆదివారం మామూలు, శుక్రవారం మామూలే. ఏడు వచ్చినా శనివారం ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకుందాం. అది 3 రోజులు ఎక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన మాటల్లోనికి మనం వచ్చేద్దామండి. జాతీయ వాక్యాన్ని చదివిన సహాయం చేయండి. 6 గంటల వాక్యం ముగిస్తాం. 12:30 కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పమ్మా వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మళ్ళీ మొట్టమొదటి నుంచి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయోమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి గరుడై దయ పొందినవాడాయను. అతడు పరాక్రమశాలి అయి ఉండని కానీ అతడు కుష్ఠరోగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమని మాటలు జాగ్రత్త గమనించుదాం. నయోమాను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మన శుక్రవారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి కొన్ని విషయాలు దేవుని చిత్తమైతే ఈ రోజు కూడా నేర్చుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి వారులారా, సిరియాను రాజు సైన్యాధిపతి అయినటువంటి నయోమాను, సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయోమాను. సైన్యానికి అధిపతి అంటే అతను ఒక హోమ్ మినిస్టర్ లాంటి వాడు. ఆ హోమ్ మినిస్టర్ అంటే పోలీసులందరి మీద ఇప్పుడు అంతా ఎలాగైతే ఉన్నారో అలాగే ఆయన ఒక అధికారిగా, ఒక నాయకుడిగా, ఒక మంత్రిగా ఉన్నాడు రాజు చేతి కింద. ఎవరైనా నయోమాను. దేవునికి స్తోత్రం. నయోమాను దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడే, యథార్థత కలిగిన వాడు. అతను ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అతను ఏ పని చేసినా దేవుడు దీవిస్తున్నాడు. అయితే ఈ యొక్క సిరియా రాజు నయోమానుని తన యొక్క సైన్యములో సైన్యాధిపతిగా ఎత్తుకున్నాడు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా యుద్ధం చేయించుకుని వస్తూ ఉన్నాడు. ఎన్ని దేశానికి వెళ్ళినా దేశాన్ని పొడగొట్టిని, రాజ్యాన్ని పొడగొట్టిని, యుద్ధం చేయించి యుద్ధాల్లో అనేకమైనటువంటి స్థలాల్లో, స్థావరాల్లో చేయించి మరి చక్కగా సంతోషంగా తన దేశాన్ని పొలగొట్టుకుని వస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక సిరియా రాజు చూస్తూ ఉన్నాడు. సైన్యాధిపతి అయినటువంటి నయోమాను ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతంకి వెళ్తున్నా ఆ ప్రాంతాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అతన్ని బట్టి ఆ దేశం అంతా అభివృద్ధి చెందుతుంది. అతన్ని బట్టి సిరియా రాజు కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. దీనంతటినీ కూడా రాజు గమనిస్తూ ఉన్నాడు. సైన్యాధిపతి నా ఇంటిలో ఉన్నంత కాలము, నా దేశంలో ఉన్నంత కాలము, నా పట్టణంలో ఉన్నంత కాలము మాకు ఏ లోటుపాట్లు రావు. ఇతని వల్ల ఇదంతా విజయం జరుగుతూ ఉందని అతను గమనిస్తూ ఉన్నాడు. గమనించి అతని మీద మరింత ప్రేమను పెంచుకున్నాడు. అతని మీద మరింత నమ్మకం పెట్టుకున్నాడు. అతను ఇల్లతుడు నమ్మకంగా, అతను నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. అంత చక్కగా ఉంటున్నాడు. ఈ నయోమాను వెళుతున్నాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి. చూడండి అక్కడ రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందన్న అక్కడ? సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయోమాను ఒక నొక్కడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేస్తాను. సిరియా దేశముకు జయము రావడానికి గల కారకుడు ఎవరంటే నయోమాను కాదు. నయోమాను పక్షంగా ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఆయన తోడై ఉన్నాడు.
ఉన్నాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయన తోడైనందు వలన ఆయన పనంతని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీవైనా నేనైనా మన పనులను అభివృద్ధి చెందాలి, మన వ్యవసాయాలు బాగా పండాలి, మన గురివేగ మందులు అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలంటే మనము ఎవరి యొక్క కృప మనకు తోడుండాలి. దేవునికి అధిపదేవు యెహోవా దేవుడి యొక్క కృప మనకు తోడంటే నయామానికి తోడైన దేవుడు మనకు తోడైంటే కనుక నయామాని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఏది చేసినా నయామాను ఏది చేసినా అతను దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే నయామాను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నయామాని పక్షంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుని నీ పక్షంగా నా పక్షంగా కార్యం చేసే దేవుడు కావాలి, మనుషులు కాదండి. మనుషులు ఉపకారాలు కాదు, మనుషులు సహాయం కాదు, మనుషులు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. నీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం, వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు చేస్తారు కానీ నమ్మకంగా వాగ్దానాలను నెరవేర్చరండి. మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగిన వాడు కనుక చేసిన వాగ్దానాన్ని ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా నెరవేరుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే అతను సైన్యాధిపతి అనగా ఒక రాష్ట్రానికి లేక ఒక దేశానికి ఆయన హోమ్ మినిస్టర్ గారు అండి. ఆయన హోమ్ మినిస్టర్ గారు. అతని చేతి కింద వేల కొద్ది ప్రజలు ఉన్నారు, వేల మంది పోలీసులు ఉన్నారు. అతను ఏదైనా చేయగలడో, ఏం చేయాలన్నా చేయగలడో. అతని ఇష్టం, దేశాన్ని తలకిందులు చేసే శక్తి అతనిలో ఉంది. కానీ ఇక్కడ ఒకటి కనపడతా ఉంది. ఏమంటాడు ఇక్కడ? కానీ అంటున్నాడు దేవుడు. అతను సైన్యాధిపతి, దేవుడికి తోడై ఉన్నాడు. దేవుడు అతను చేసే పని అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. అతన్ని బట్టి సిరియా దేశము బాగుంది. సిరియా దేశ జనాలు, సిరియా దేశ సైన్యము ఏ దేశం మీదకి వెళ్ళినా వాళ్ళు జయించి వస్తూ ఉన్నారండి. కారణం ఏంటో తెలుసా? సిరియా సైన్యాధిపతికి ఆ దేవాది దేవుడు యెహోవా తోడై ఉన్నాడు అని ఇక్కడ రాయబడు. చదువు సరే. అతని చేత యెహోవా సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండేది కనుక అతడు తన యజమానుడి దృష్టికి వరుడై దయ పొందినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూసారండి, అతను చేసే పని అంతటి కూడా ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది, మేలుకరంగా ఉంది కనుక అతని పట్ల దయ కలిగిన వాడుగా ఉన్నాడు తన యజమానుడు. అలాగే ఈ యొక్క సైన్యాధిపతి సిరియా రాజు అనేటువంటి ఈ యొక్క సైన్యాధిపతి నయోమాను మనకి ఒక సంఘ విశ్వాసులకి సదృశ్యంగా ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, అతను నమ్మకంగా ఉన్నాడు, అతను నా ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభు అంటున్నాడు, ఆ మోషే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అంటున్నాడు, దావీదు నా ఇల్లంతలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు అంటున్నాడు. ఈ రోజున మనము కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా యథార్థత కలిగి ఉంటే కనుక నయోమానును ఆశీర్వదించిన దేవుడు, నయోమాను చేసిన పనంతటికి తోడైన దేవుడు. ఈ రోజు నీవు చేసే పనైనా నేను చేసే పనైనా మనమందరం ఏ పని చేసినా దేవుడు మన పనికి తోడై ఉండి ఆ పనిని ఆయన ఏం చేస్తాడమ్మా? ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవైనా నేనైనా ఎవరిమైనా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నయోమాను తన యజమానుడికి ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో అలాగే మనం కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అతను మహాపరాక్రమశాలి, బలవంతుడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. అతను అన్ని విషయాల్లోనూ కూడా గనుడైనటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతనిలో ఒక లోటు ఉంది. అతను యుద్ధ నైపుణ్యత కలిగిన వాడే. కానీ ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మంచిదే. కానీ అతనిని బట్టి అతని దేశము, అతని యొక్క దేశ రాజుని కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. కాబట్టి అతనిని బట్టి అతని పట్ల వాడికి ప్రేమాప్యతలు కలిగిని. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని పట్ల మనం నమ్మకంగా ఉంటే మన పట్ల కూడా దేవుడికి ఏం కలిగి ఉంటాడంట? ప్రేమ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి నమ్మకంగా ఉన్నా ఉండకపోయినా ఈ లోకంలో మనం ఎవరికి మంచివాళ్ళు కావు. ఏ మనిషి కూడా బతుకున్నంతసేపు కూడా ఏదోటి చూసి పోటీ మాటలు మాట్లాడుతుంటారు. అది చచ్చిపోయిన తర్వాత అయ్యో బంగారాడు మనిషి చచ్చిపోయాడంటే బంగారాడు మనిషి చచ్చిపోయిందని చెప్పుకుంటాడు. చచ్చిపోయిన తర్వాత చెప్పుకుంటారు తప్ప బతికుండగా నీ గురించి నా గురించి మంచిగా చెప్పిన వాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉండరు. అలాంటి వాటి కోసం మనం పోగొళ్ళాడటం దేనికంటే మన మంచిని మనం గుర్తించలేనటువంటి మనుషుల కోసం మనం ఇంటికి పోగొళ్ళాడాలి.
మన కోసం ప్రాణం పెట్టి మన కొడుకు ఆఖరి రక్తము పుట్టవరకు కార్చిన యేసు కొరకు చూడాలి, యేసు వైపు చూడాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి. మనం జీవిస్తూ మన కుటుంబాన్ని ప్రభు కోసము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత నైపుణ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా అతనిలో ఒకటి జబ్బు ఉన్నట్టు కనపడని రోగము. ఎప్పుడు చక్కగా అంగి కూడా సొరుకునేవాడు, కింద కాళ్ళ దాకా అంగి వేసుకునేవాడు, చేతుల దాకా అంగి ఉండేది. మనుషులు ఎవరికి కనపడకుండా అతను అందరితో సమానంగా అందరిలో ఒకటిగా ఉండేవాడు. కానీ అతనికి తగని రోగం ఒకటి లోపల ఉంది. దేవునికి స్తోత్రం. అది ప్రజలు ఎవరికి తెలియదు, మనుషులు ఎవరికి తెలియదు, దేవాది దేవుడికి ఒక్కడికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు యుద్ధానికి వెళ్ళారండి. వేరే దేశం మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎవరో అమ్మా సిరియానులు నయామానుతో కలిసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధాన్ని జయించి వారిలో ఉన్నటువంటి వెండి, బంగారము, విలువైనటువంటి వస్తువులన్నీ తీసుకొని మగవాళ్ళందరినీ శిరస్సు ఖండించి అందమైనటువంటి స్త్రీలను, వివాహం కానిటువంటి కన్యకలను తీసుకుని వాళ్ళ దేశానికి వచ్చేసారండి. వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు యుద్ధంలో జయించి తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయిల్ నుంచి చిన్నదాన్ని తీసుకొచ్చాడంటే నయామా. చూడమ్మా, ఎక్కడది చిన్నది? సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళిపోయి వారు అక్కడ నుండి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారని వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరా చిన్నది? అమ్మా ఇశ్రాయేలు చిన్నది. యుద్ధానికి ఎక్కడికి వెళ్ళారు? ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారు. ఆ దేశాన్ని ఓడించారు. మొత్తం చిన్నదాన్ని తీసుకుని వచ్చి సరిపడికి తీసుకొచ్చేసారు. ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి నయామానింటికి తీసుకొచ్చాడండి. నయామానింటికి తీసుకొచ్చి నయామానింట్లో చిన్నదాన్ని ఉంచుకొని ఏమండి యుద్ధ సామాగ్రి అంత కోటలోకి చేర్చి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఏమి ఎండు బంగారం తీసుకొచ్చారో, ఏమేమి తీసుకొచ్చారో అన్నీ కూడా రాజుకి అప్పగించి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వస్తే ఈ చెరబట్టి తీసుకుని వచ్చినటువంటి చిన్నది ఎవరమ్మా? ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రేమ నెరిగినటువంటిది, దేవుని యొక్క కృప పొందినటువంటిది, దేవుని దయాదాక్షిణ్యాన్ని పొందినటువంటిది. ఈ ఇశ్రాయేలీ స్త్రీ ఎప్పుడు కూడా తన స్వార్థాన్ని చూసుకోదండి. అనేకులు క్షేమంగా ఉండాలి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, సమాధానం జరగాలి, సమాధానంగా ఉండాలి, ఈ దేశం సమాధానపరచాలి. ఈ రెండు దేశాల యుద్ధాల వల్ల ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పి ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుందండి. ఇజ్రాయేలు చిన్నది నయోమాను ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉంటే నయోమాను భార్య ఎంతో సంతోషపడేదండి. ఇలాంటి దైవభక్తురాలు, ఇలాంటి ప్రార్థన పరురాలు నా ఇంటికి రావటం నాకెంతో ఆశీర్వాదకరం అనుకుంది. జాగ్రత్త గమనించండి. దేవునికి స్తోత్రం. ఇంటిలో పని కోసమని తీసుకొచ్చారు, చెరబట్టి ఇంటిలో పని కోసం తీసుకొచ్చారు. కానీ ఆ పిల్ల పద్ధతి, ఆ పిల్ల నడవడికలు, ఆ పిల్ల మాట తీరు, అనేకులు క్షేమాన్ని కోరి చేసే ప్రార్థన ఆ కుటుంబం అంతా వింటూ ఉన్నారు. ఎంత చక్కటి సుందరిని, ఎంత చక్కటి ప్రార్థన పరురాలని ఆ దేవుడే, దేవాది దేవుడే నా కుటుంబంలోనికి తీసుకుని వచ్చాడని ఎంతో సంతోషపడ్డది నయోమాను భార్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగే కాలం జరిగిపోతూ ఉంది. ఒకరోజు నయోమాను స్నానం చేస్తూ ఉంటే ఈ చిన్నది నయోమాను యొక్క శరీరాన్ని చూసిందండి. దేవునికి స్తోత్రం. నయోమాను స్నానం చేస్తుంటే అతని ఒళ్ళంతా కూడా బట్టలావులేక గెలవదండి. మా ఏంటంటే బొల్లుమచ్చలో శరీరం అంతా పొల్లు మచ్చలతో, పొల్లు రోగంతో ఉన్నాడు, చేత కుష్టితో ఉన్నాడు, పైకి సైన్యాధిపతిగానే ఉన్నాడు. కానీ జనాన్ని అందరినీ భయపెట్టి మంచి పదవిలో ఉన్నాడు. కానీ అతని లోపల ఒక కుష్టి రోగం ఉంది. ఆ కుష్టి మాత్రం ఎవరికి కనపడకుండా దాచుకుని ఉన్నాడు. బట్టలు కప్పుకొని దాచుకుంటున్నాడు. కుష్టి రోగం ఎవరికి తెలియదు. తన యజమానుడికి తప్ప, తన భార్యకి తప్ప ఎవరికి తెలియదు.
ఆ ఇజ్రాయెల్ చిన్నదైన ఒక రోజుకి స్నానం చేస్తుంటే చూసింది. చూసి చలించిపోయింది. అయ్యా, నా యజమానుడు ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత నైపుణ్యత కలిగిన వాడు, దేశాలను కొడగొట్టినటువంటి వాడు, తన యొక్క దేహాన్ని ఉన్నటువంటి రోగాన్ని చూసి ఒక్కసారి చలించిపోయిందండి. ఒక్కసారి చలించిపోయిన ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు తన యజమానుడు కుష్టి రోగంతో ఉండటం, ఆ చిన్నది అలా నన్ను తీసుకుని వచ్చాడు, నా తల్లిదండ్రులు దూరం చేశాడు, మా దేశాన్ని, మా రాజ్యాన్ని నాశనం చేశాడు, నా తల్లిదండ్రుల్ని కాకుండా నన్ను ఇక్కడ తీసుకొని పాడేశాడని చెప్పి ఏమాత్రము లోపల పగ దాచుకోలేదండి. ఏమాత్రం పగ దాచుకోలా, ఏమాత్రం కష్టం దాచుకోలా. కష్టాలు పడింది, శ్రమలు అనిపించింది, బాధలు అనిపించింది. ఒకటి అనుకుంటున్నాను, ఇవన్నీ నా క్షేమాన్ని కోరి దేవుడు నాకు ఇలా పెట్టినని ఇక్కడ తీసుకొచ్చాడు అనుకున్నదే తప్ప ఏనాడు కూడా నయామోని కానీ నయామోని భార్యమ్మ కానీ చిన్న మాట కూడా అనగబాగా తన హృదయంలో కూడా నయామాని గురించి కొంతైనా పగ దాచుకోలేదండి. పగ దాచుకోలేదు. దేవుని పిల్లల హృదయాలలో పగ ఉండదు. దేవుని పిల్లల యొక్క హృదయంలో ప్రేమ ఆప్యాయతలు తప్ప పగ ప్రతీకారాలు ఉండవు. పగ ప్రతీకారాలు లోపల పొందుతున్నాయంటే శరీరం లోపల పగ ప్రతీకారాలు చచ్చిపోలేదండి. వాళ్ళు ఇంకా ఆత్మీయంగా బ్రతికిలేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. శారీరకంగా ఎప్పుడైనా నువ్వు చనిపోయావు, ఏనాడైతే నువ్వు బాధ్యతలు తీసుకున్న రోజుని ఆత్మీయంగా శరీరంగా చనిపోయి ఆత్మీయంగా తిరిగి వేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే లోపల ద్వేషము, అసూయ, కక్షలు, విమతాలు, దేవునికి విరోధమైన పనులు మనం ఎప్పుడు కూడా మనము చెయ్యమండి, చెయ్యము. తలంపులు కూడా మనలోనికి రావు. నీవు హృదయం నుంచి ప్రార్థన బయటకు వస్తున్నప్పుడు, నీ లోపల నుంచి ప్రార్థన పెళ్లిమికి వస్తున్నప్పుడు, నీలోని పరిశుద్ధాత్మ మండుతున్నప్పుడు ఎందుకు నీలో ఇలాంటి పగలు, కక్షలు, కార్పణ్యాలు ఉండవు. అలాంటి చిన్నదే ఆ చిన్నదానిలో ఏ విధమైన పగ దాచుకోలేదండి. ఇజ్రాయేల్ చిన్నది. ఇజ్రాయేల్ ప్రజలంటే ప్రజలు ప్రతీకారాలు దాచుకునేవాడు కాదు, పట్టుదలకు పోయినవాడు కాదు. అది ప్రభుత్వం నడవలేరు. ప్రభు ప్రేమామయుడు కనుక ఆయనతో ఉన్నవాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు ఆయనతో ఉండగలుగుతారు. కానీ ప్రజలు ప్రతీకారాలంటూ పగలని, ప్రతీకారాలని హృదయంలో దాచుకుని వారి యొక్క ఆస్తిపాత్రలను బట్టు, వారి యొక్క ఎండి బంగారాలను బట్టు, వారి స్థితిగతులను బట్టు అతిశయించేవాళ్ళు దేవునితో కానీ దేవుని ప్రజలతో కానీ ఎన్నడూ కలిసి ఉండలేరు. ప్రత్యేకించబడిన వారు మనం, ప్రతిష్ఠించబడిన వారు మనం. ఎందుకని దేవునికి పిల్లలుగా ఉండటానికి, అనేకుల కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీలోనే పగ ఉంటుంది, నీలోనే భేదం ఉంటుంది. నీ తోటి వాడితో నీవు సఖ్యత కలిగి ఉండలేవు, నీ తోటి వాడితో, నీ పిల్లలతో సఖ్యత కలిగి ఉండలేవు, నీ కుటుంబంతో సఖ్యత కలిగి ఉండలేవు. ఎవరైనా బాగుంటే వారం వెళ్తానో ఈ గుణం ఇంకా నీలో బతికి ఉంది అంటే ఆత్మీయంగా నీవు ఇంకా ఎదగవలసి ఉంది. శారీరకంగా చనిపోలేదు, శారీరకంగా చనిపోలా. ఈ సర్పానికి తల చదువుకోవడం పడింది కానీ బాగేమవుతుందా మాట్లాడలేదమ్మా. సర్పాన్ని తల చదువుకుంటున్నప్పుడు ఎన్నో పడుకుంటుంది, ఏం చేస్తుంది? తోకాడుతుంది. అలాగే చాలా మంది మారు మంది పొందారు, రక్షణ పొందారు, ప్రభు చదువుకుంటున్నారు కానీ తోకాడించడం మాత్రము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు చిన్నది అలా లేదండి. ఇశ్రాయేలు చిన్నది చనిపోయింది, శారీరకంగా చనిపోయింది. శారీరకంగా సరిపోయి ఆత్మీయంగా మాత్రమే బతుకుంది కనుక తన శత్రువు అయినటువంటి నయామాను దగ్గరికి, నయామాను క్షేమాన్ని కోరి నయామాను భార్య దగ్గరికి వెళ్ళి అంటుంది. ఏమంటుందమ్మా? ఏమంటుంది? ఇశ్రాయేలులో షోమ్రోనులోను ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలేనని నేను ఎంతో కోరుతున్నాను. అతడు నా ఏలినవాడికి కలిగినటువంటి కుష్టి రోగమును అతడు బాగు చేయగలడని తన యజమానుల దానితో నేను దేవునికి స్తోత్రం. ఏం చెప్పిందంట? ఏం చెప్పింది? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు, దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఏ మాట అంటే ఆ మాట నెరవేర్చబడుతుంది. ఆయన ఏం చేస్తున్నది దేవుడు నెరవేరుస్తాడు. దేవుని సిద్ధానుసారం ఉన్నటువంటి ప్రవక్త, దేవుని సేవకుడు ఆ ఇజ్రాయేల్ యొక్క దేశంలో ఉన్నాడు. ఒక్కసారి
నీ యజమానుడు అయినటువంటి నీ భర్త అయినటువంటి నా యజమానుడిని ఇజ్రాయెల్ దేశం ఒక్కసారి పంపించు తల్లి. ఆయన అంతా బాగానే ఉంది, ఐశ్వర్యం లోట్లేదు, పదవులు ఉన్నాయి, ప్రతిగా అన్నీ ఉన్నాయి, ఈ లోకంలో కావాలని అన్నీ ఉన్నాయి. కానీ ఆయన దేహానికి మాత్రం ఒక భయంకరమైన కుష్ఠరోగము అంటి ఉంది. అది ఆ సేవకుడు బాగు చేయగలడు. ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ ఉన్నాడు ఒక ప్రవక్త, ఈయనను బాగు చేయగలడు. ఒక్కసారి పంపించుతండి. బతిమలాడుతోంది. ఎవరితో బతిమలాడుతుంది? తన యజమానులతో బాధపడుతుంది. కారణం ఏంటో తెలుసా? నా యజమానుడు పెట్టేప్పటికి నన్ను నేను తింటున్నాను ఈ రోజుని. నా యజమానుడు వల్ల ఈ రోజుని క్షేమంగా ఉన్నాను. నా యజమానుడు నీ భర్త అయినటువంటి సిరియా రాజు అయినటువంటి ఈ యొక్క సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి ఈ నయోమాను కుష్ఠరోగం బాగు చేసుకుంటే బాగుంటుందమ్మా. ఆ రోగంతో అతను ఉన్నాడయ్యా. అమ్మ, అతను రోగం బాగుపడాలి తల్లి, అతను బాగుండాలమ్మా, అతను క్షేమంగా ఉండాలమ్మా. ఒక్కసారి నా మాటినమ్మా. ఏమంటే పనివాళ్ళు మాట్లాడని యజమానులు వింటారా? మాట్లాడరామమ్మా. పనివాళ్ళు మాట యజమానులు వింటారా? వినరు కదండి. ఈ పిల్ల ఏ విధంగా వచ్చింది? పని మనిషిగా ఉంది ఇంటిలో. యజమానులతో చెబుతుంది, అమ్మ నా 2 చేతులు జోడించి నీకు నమస్కారం చేస్తాను తల్లి. నీ భర్త అయినటువంటి నయోమానుని ఆ కుష్ఠరోగం ఒకటి అతను ఎలితగా ఉందమ్మా. నేను చూడలేకపోతున్నాను తల్లి. అతను ఎంత మంచి మనసు కలిగిన వాడు, ఎంత మంచి హృదయం కలిగిన వాడు. ఆ ఒక్క రోగం ఆయన నుండి పోతే ఆయనకి సాటి అయినటువంటి వారు ఎవరు ఉండరని చెప్పి బ్రతిమలాడతాం. శత్రువులు ఇంట్లో ఉండి శత్రువులు బాగుండాలని, శత్రువు క్షేమంగా ఉండాలని ఏం చేస్తుందమ్మా? అనాశనం అయిపోయి తిడుతుందా? నయోమాను ఇంట్లో ఉండి ఆ క్షణదా తిట్టట్లా. ఆ నాశనం అయ్యాలని కోరుకోవాలా, వాడు బాగుండాలని కోరుకుంది, వాడు క్షేమంగా ఉండాలని కోరుకుంది, అతను రోగం స్వస్థత కావాలని కోరుకుంది. పట్టుదల కలిగింది. ఇజ్రాయేల్ చిన్నదిలో కూడా చూస్తూ ఉన్నాం. ఆమెలో ఉండే ప్రేమ, ఆమెలో ఉండే ఆప్యాయత, ఆమె ఇంకోటి కలిగి ఉంది. తన యజమానుడు ఆమెకి శత్రువు అయినప్పటికీ కూడా శత్రుత్వాన్ని లోపల దోసుకోకుండా విడిచిపెట్టింది అనగా కనికరపడి తన యజమానుడు క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తూ ఉంది. యజమానుడు క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తూ ఉంది. ఇజ్రాయేల్ చిన్నది. అంతేకాదు, అమ్మ ఫలానా చోట దైవజనుడు ఉన్నాడు, అక్కడికి తీసుకుని వెళ్తే నీ యజమానుడు బాగుపడతాడు తల్లి. ఒక్కసారి చిన్న మాట చెప్తుంది అమ్మా. నీ యజమానుడితో చిన్న మాట చెప్పమ్మా. ఎందుకన్నా అమ్మ చిన్న చెప్పిందో తెలుసా? తన భార్యతో చెప్పింది తన భర్త వింటాడనేటువంటి ఉద్దేశంతో. చిన్న వయసుకి చిన్నదే కానీ జ్ఞానం ఎంతో అమంత జ్ఞానం కలిగినటువంటిది ఇశ్రాయేలు చిన్నది. వయసుకి చిన్నదే కానీ జ్ఞానం మాత్రము అమోఘమైన జ్ఞానం కలిగినటువంటిది. ఆమె ఇశ్రాయేల్లో చెల్లింది కనుక, దేవుని మందిరంలో చెల్లింది కనుక, దేవుని యొక్క సన్నిధిలో చెల్లింది కనుక, దేవుని యొక్క సహవాసంతో కలిసి ప్రార్థన చేసిన వ్యక్తి కనుక ఆమె ఇతరుల క్షేమాన్ని కోరిందండి. దేవునికి స్తోత్రం. ఇతరుల క్షేమాన్ని కోరి చెప్తా ఉంది, అయ్యా అమ్మ ఇజ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక్కసారి మీ ఆయన గారిని అక్కడికి తీసుకుని వెళ్తే ఆయన బాగుపడతాడు అని ఆ చిన్నది ఏం చెబుతుందమ్మా? అక్కడ ఏం చెప్పింది? శత్రువు ఇంట్లో ఉండి సాక్ష్యం చెబుతోంది. దేవునికి స్తోత్రం. ఏమంటారు దాన్ని? ఏమంటారు? ఇశ్రాయేల్ యొక్క దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర మీరు వెళితే కనుక ఆయన ప్రార్థన చేయగా నీ భర్త బాగుపడతాడమ్మా. ఒక్కసారి నీ భర్తను తీసుకెళ్తాను. నీకు నమ్మకం ఉంటే నా మీద నేను కూడా వెళ్తానమ్మా. నీ భర్త కూడా నేనే వెళ్తాను. నువ్వు వద్దు కానీ మనమందరం కలిసి వెళదాం. చూసారా? ప్రియమైన దేవుని పెట్టారా? సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఎవరు? ఇశ్రాయేలు చిన్నది. మరి ఇశ్రాయేలు చిన్నది మనకంటే గనురాల ఘనహీనురాల? ఒక్కసారి మనకి మనం పరిశీలన చేసుకున్నాం. ఈరోజు నువ్వు ఎక్కడో ఎవరికో నీవు నమ్ముకున్న దేవుడి కోసం నీవు ఎవరికైనా సాక్ష్యం చెప్పగలిగావు. ఇశ్రాయేలు చిన్నది ఎక్కడుంటే అక్కడ తన దేవుడి గురించి సాక్ష్యం చెప్తూ ఉంది. ఈ రోజుని నీవు నీ దేవుడి గురించి సాక్ష్యం చెప్పగలిగినటువంటి శక్తి నువ్వు కలిగి ఉన్నావా? సాక్ష్యం చెప్పగలిగినటువంటి ఆత్మీయులను వెలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని పెట్టారా? నువ్వు సాక్ష్యం చెప్పాలంటే ఆత్మీయ ఎదగాలి.
ఆత్మీయంగా ఎదగకూడదు. దేవునికి సాక్షిగా నువ్వు బ్రతకలేవు. దేవునికి నువ్వు సాక్షిగా బ్రతకాలి అంటే దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. దేవుని సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థన పరుడిగా నీవు ఉన్నట్లయితే నీ మనవి దేవుడు ఆలకిస్తాడు. ఇశ్రాయేలు చిన్నదాని మనమే తన భార్య ఆలకించింది. తన భార్య వెళ్ళి తన యజమానుడు చెప్పింది. తన యజమానుడు కొంత బంగారము, కొంత వెండి, కొంత సామాగ్రి, బట్టలు, దుస్తులు అన్నీ పట్టుకుని ఎక్కడికి వెళ్ళారండి? ఇశ్రాయేలు దేశమునకు ఆ నయామానుతో పాటు తన పనివారిని గుర్ర బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చిన్నది చెప్పింది కాబట్టి సైన్యాధిపతి అక్కడికి వెళ్ళాడు. అంటే ఒక హోమ్ మినిస్ట్రీ చిన్నదాని మాట విని తన రోగం కుదుర్చుకోవడానికి, బాగు చేసుకోవడానికి ఇశ్రాయేలు దేశం వెళ్ళాడు. ఏ దేశం నుంచి కొల్లగొట్టి వచ్చాడో అదే దేశం వెళ్ళాడు. మళ్ళీ అదే దేశము అక్కడికి దేవుడు రప్పించాడు నిన్ను. చూస్తారా, ఈ రోజు మనం ఎవరైతే కోతనికి తుడేకరికి బయటికి పోతారో వాళ్ళే ఏదో ఒక రోజుని మళ్ళీ ఇక్కడికి వచ్చి బతుములను ప్రార్థన చేయించుకునే రోజులు దేవుడు అట్టి వాడికి తీసుకొస్తాడు. అందులో అనుమానం లేదు. నయామాను అంతటి వాడే, హోమ్ మినిస్టర్ అంతటి వాడే, ఒకసారి దేశాన్ని, ఆ రాజ్యాన్ని కొలగొట్టుకు వచ్చినటువంటి వాడు ఈ రోజున మళ్ళీ ఆ చిన్నదాని మాట విని దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాడండి. అతని ఆస్తి అతని రాగం తగ్గించిందా? అతని రోగం తగ్గించింది? అతని ఆస్తి, అతని వెండి బంగారాలు, అతని అధికారము, అతని యొక్క నైపుణ్యత, అతని యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు అని చెప్పి రాయబడింది. అతను ఎన్ని శక్తులు కలిగిన వాడైనా అతనికి ఉన్నటువంటి రోగాన్ని మాత్రము అతను బాగు చేర్చుకోలేనటువంటి రోగం అన్నది. ఏ రోగమా? బాగు కాని రోగము. నువ్వెన్ని డబ్బు ఖర్చు పెట్టినా కుదరని రోగం వచ్చాడు దేవుడు అతనికి. వెంటనే రోగం బాగు చేసుకోవడం కోసం ఎవరినైతే ఒకప్పుడు తృణీకరించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి రోగంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినట్టు గుమ్మలోకి దిగాడండి. గుమ్మలోకి ఆగాడు కానీ ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు. గుమ్మలో నుంచున్నాడు. అంటే నేను సైన్యాధిపతిని కదా, నన్ను చూసి ప్రవక్త నాకు ఎదురుగా పరిగెత్తికి రావాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అతను ఎవరు? ఇతను సైన్యాధిపతి, హోమ్ మినిస్టర్. ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి ప్రవక్త అయినటువంటి సేవకుడు లేచి వెళ్ళవలసిన అవసరం లేదు. అధికారం 5 నెలలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ దైవజనుడి యొక్క అధికారము సత్యం వరకు ఉంటుంది. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు సాగు లేనివాడు. యుగ సమాప్తి వరకు ఇదిగో మృతి చెందుతుంది, కానీ యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల శ్రమలో నా ప్రియమైన వారు తృణీకరించబడినటువంటి దేశానికి వెళ్ళాడు. తృణీకరించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. తగిన రోగం పట్టుకుంది. దేవుడు ఆ రోగాన్ని కలగజేసినవాడు కూడా దేవుడే. ఆ రోగాన్ని తగ్గించుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు. ఎవరి మాట ఈయన వెళ్ళాడు? ఇశ్రాయేలు చిన్నదాని మాట. ఆ ఇశ్రాయేలు చిన్నదాను నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నువ్వు కూర్చున్నా నీవే ఇశ్రాయేలు చిన్నదానివి. ఆ ఇశ్రాయేలు చిన్నదాని అయినటువంటి నీవే ఆ నయామానుని తన రోగం బాగుపడడానికి యేసుని గురించి ప్రకటించింది. ఆ మాట విని వాడు వెళ్ళాడు స్వస్థత నుండి ఉండడానికి. కానీ ఈ రోజుని ప్రభుని నమ్ముకున్న నీవు ఎంతమంది కోసం నువ్వు సాక్ష్యం చెబుతూ ఉన్నావు? ప్రభు నా కుటుంబంలో ఈ రోగం స్వస్థపరిచాడు, ఈ రోగం బాగు చేశాడు, నా జీవితంలో ఈ యొక్క కార్యక్రమాలు చేశాడు అని ఎంతమందికి నువ్వు ఈరోజు చెప్పగలుగుతున్నావు? దేవుడు నీకు ఏమేమి చేయలేదా? ఏ కార్యము చేయలేదా? దేవుడు 30-40 సంవత్సరాలుగా అనేకమైన కార్యాలు నీ పట్ల చేసుకుంటూ వస్తే ఏనాడన్నా నువ్వు దేవుని గురించి చిన్న సాక్ష్యం చెప్పగలిగావా? నీవైనా నేనైనా ఆ ఇశ్రాయేలు చిన్నదానికి ఉన్నటువంటి మంట నీలో ఉందా? నాలో ఉందా? ప్రియమైన దేవుని పెట్టాలా? ఇశ్రాయేలు చిన్నది కూడా నీ వంటిది, నా వంటిది, మన వంటిదే. చెరపట్టబడిపోయిన తనలో బాగా ద్వేషమైనటువంటిది లేకుండా చక్కటి కల్మాసం లేని వ్యక్తిగా ఉంది. ఈ రోజు నీవైనా నేనైనా ఆ ఇశ్రాయేలు చిన్నదాని వలె కల్మాసం లేని వారిగా మనం ఉంటే, కల్మాసం లేని వ్యక్తులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలు చిన్నదాని మాట విన్నటువంటి ఆ యొక్క నయామాను ఈ రోజుని నువ్వు చేసే ప్రార్థన అయినా నేను చేసే ప్రార్థన అయినా సర్వోన్నతుడైన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారండి,
వచ్చాడు కదండి, అక్కడ దాకా వచ్చాడు కదా, వచ్చాడు గుళ్ళోకి వచ్చి ఏమండి ఎలిషా దగ్గరికి వచ్చి అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, నాకు ఈ రోగంతో ఉందంటే ఎంత బాగుండేది ఉందా ఏమన్నాడా చూడమ్మా. ఇశ్రాయేలు సెంట్రీ గారు కూడా అయిపోయింది. ఇంకా స్వామి ప్రార్థన దగ్గరికి వచ్చేసారు. 5:3 ఏముంది గట్టిగా చెప్పు. షేబ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర, షేబ్రోలా హేబ్రోలా నా ఎలివాడి దగ్గరికి వెళ్ళవాలని నేను ఎంతో కోరుచున్నాను. అది నా ఏలినవాడికి కలిగినటువంటి కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో అన్నాడు. అంటే సాక్ష్యం చెప్పింది. అక్కడ సాక్ష్యం చెప్పింది. ఆ చిన్నది తన యజమానుడికి సాక్ష్యం చెప్పింది. చిన్నది అన్నమాట తన యజమానురాలు ఉంది. యజమానురాలు వెళ్ళి తన యజమానుడికి చెప్పింది, అయ్యా ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడంట అయ్యా, ఒక్కసారి అన్నయ్యా నీ ఆరోగ్యం కోసం వెళ్ళయ్యా, ఒక్కసారి నీ ఆరోగ్యం కోసం ఒక్కసారి వెళ్ళయ్యాని తన భార్య బాధపడుతూ ఉంటే తారే మాట తీయలేక సాంబునూరు పట్టణం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? సాంబునూరు పట్టణం నుంచి ఇశ్రాయేలు పట్టణానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజల మయానికి వెళ్ళాడు. వెళ్ళి సేవకుడి దగ్గర నిలబడ్డాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఈ రాజు 5 చల్లమ్మసారి దైవజనుడు ఎలీషా వినపడినప్పుడు అతడు ఈ వస్త్రములు ఎందుకు నువ్వు సింపుకుంటూ ఉన్నావు? ఇశ్రాయేలులో ప్రవక్త ఒక్కడు ఉన్నాడనే సంగతి అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు ద్వారమండి, అతను నా యొద్దకు తీసుకురండి. మనం అక్కడికి వెళ్ళటం ఏంటి? చూసారండి, ఎక్కడ తీసుకురామన్నాడు? తన అంతఃపురానికి తీసుకురామన్నాడు. వాడు అంతఃపురానికి మనం వెళ్ళటం ఏంటి? అలా డబ్బు ఆశించిన వాడుమా, వెండి బంగారాలు ఆశించిన వాడుమా? అటు రోగం స్వస్థత కావాలంటే వాడే ఇక్కడికి రావాలి, కానీ మనం అక్కడికి వెళ్ళడం ఏంటి? రమ్మని చెప్పండి, వాళ్ళని ఆటంకపరచొద్దు, రమ్మనండి. ఆ మాట నమ్మకాన్ని అతను వచ్చాడండి. బాబు నేను పిలిస్తే రాడా? రౌద్రులు అయిపోయాడండి. నేను పిలిస్తే రాడా అని మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ ఎన్నో వచనం అంటే 11వ వచనం చూడమ్మా. 11వ వచనం చూడు. అందుకు నయోమాను పాపము తెచ్చుకొని ఏం తెచ్చుకున్నాడమ్మా? మాట్లాడరాండి. పాపం తెచ్చుకున్నాడు. ఎవరి గురించి పాపం తెచ్చుకున్నాడు? వాడు రోగం గురించి రావాలండి. అవునా? వాడు రోగం గురించి రావాలి. వాడు రోగం గురించి ఇక్కడ రమ్మన్నందుకు ఎవరి మీద పాపం తెచ్చుకున్నాడు? సేవకుడి మీద పాపం తెచ్చుకున్నాడు. జాగ్రత్త, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎవరి మీద వెళ్ళండి కానీ ఎవరి మీద యుద్ధం చేయండి కానీ సేవకుడి మీద యుద్ధం చేయబోకండి. సేవకుడు అనగా నిలవబడిన సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు, దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి సేవకుడు. సేవకుడు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు కనుగుడిని ముట్టిన వాడితో సమానుడు. సేవకుడి జోలికి మనలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలో తదుపరిమైన దేవుని పెట్టాలి. అలాంటి మాటలు నా నోటల్లో చెప్పకూడదు. సేవకుని విరోధంగా వ్యతిరేకంగా ఎక్కువ మాట కూడా మనం మాట్లాడకూడదు. మిరియాము మాట్లాడితే దేవుడు ఊరుకోలేదు, ఆరోరు మాట్లాడితే దేవుడు ఊరుకోలేదు. కాబట్టి దేవుని సేవకుడికి విరోధంగా మరి ఈ యొక్క యాజమాన్య దేవుడు అంగీకరించిన సేవకుడు మాట వినవలసింది తప్ప అంగీకరించడానికి వీలేదు. సేవకుడు ఏం చెప్తా చేయాలి. సేవకుడు దేవుని మాట ఏమైనా చెప్పాడో ఆ మాట విశ్వాసి విని దాని ప్రకారం నడితే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. కానీ విశ్వాసం మాట సేవకుడు ఉంటే ఇంకా సేవ ఏంటంటాడు? మోపం సేవ. దేవునికి స్తోత్రం. చాలా మంది మనం చూస్తూ ఉంటాం. అయ్యా మేము ఇల్లు కట్టుకున్నాం, తెల్లరి గంటలు మేము ఇంట్లోకి వెళ్తాం, చెప్పని కటింగ్ చేయాలి, ప్రార్థన చేయాలి. అయ్యా తెల్లరి గంటలు మీరు 3 మా ఇంటికి రండి అంటే వీడు సంతగాడ వెళ్ళి ఎవరు పడుకుంటాడు? ఎవడాడు? ఏ సేవకుడు? ఏ సేవకుడు పడుకుంటాడు? పొట్ట కూటి కోసం సేవలో వచ్చినాడు పడుకుంటాడు సంతగాడు వచ్చి.
వ్యాపారం ముహూర్తం పెట్టడం ఏంటండి? నువ్వు దేవుని బిడ్డవై ఉండి దేవుని ఇంటిలో ఉండి దేవుని ఇల్లు కట్టుకొని దేవుడు నీకు ఇల్లు ఇస్తే దేవుని సేవకుడు పెట్టవలసినటువంటి ముహూర్తానికి నువ్వు ఇంటిలోకి వెళ్ళాలి. కానీ వ్యాపారం చేత ముహూర్తం పెట్టించుకొచ్చి తెల్లరేట్లు 2 చెట్ల మొత్తం ఈ మధ్య కాల సమయంలో తెల్లవారుజాముని పడుకున్నాడు ఎవరో తెలుసండి, పట్టకుడి కోసం సేవలో వచ్చాడండి. తెల్లరేళ్ళు 3 గంటలకు తెల్లరేళ్ళు ముహూర్తం తెల్లరేళ్ళు పీయించేట్టు పడుకుంటాడు. అదే దేవుని చేత పిలవబడి దేవుని అభిషేకం చేత ఏర్పరచబడిన సేవకుడైతే నువ్వు పెట్టి ఏం చదువుకున్న ముహూర్తాన్ని రాడు. నువ్వు రాకపోతే ఇంకోటి వస్తాడమేమాగా నీతోనే ఉన్నమాగా అంటుంది ఈవిడి. కారణం ఏంటి? ఇలాంటి దండు సేవకుడు ఉన్నారు కాబట్టి ఒరిజినల్ సేవకుడితో మళ్ళీ సారాదేవుడు దేవుడు ముద్రము జరుగుతుంది సంగతి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే పిలువబడిన సేవకుడు ఏర్పరచబడిన సేవకుడు వ్యాపారాన్ని పెట్టిన ముహూర్తానికి వచ్చి ప్రార్థన చేయడు. ఎవడన్నా ఏ పాటలో చేస్తే వాడు పాస్టర్ కాదు. ఈ మాట యూట్యూబ్లో కూడా వెళ్తున్నాయి, చెప్తున్నా నేను. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి వచ్చి ప్రార్థన చేసేవాడు సేవకుడు కాదాడు, పొట్టకూడు కోసం కేవలం వచ్చినాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని నిమిత్తం ఎప్పుడు భయపడి వాక్యం చెప్పే విషయంలో ఏ సేవకుడికి నేను భయపడమని మరి లేదు. దేవుని వాక్యంలో చెప్తా ఉంది, ఎవరిని నమ్ముకుని మేలు పొందుకున్నావో ఆ మేలు పొందుకున్న టైంలో ఎవరిని నీకు మేలు చేశారు వాళ్ళు నువ్వు భయపడతారు. కానీ సైతాన్ని భయపడతావని వెళ్ళి ఆడేదో తెలిసేదని జరిగేది అనుకో, నువ్వెందుకు వెళ్ళట్టు, నువ్వెందుకు చేసినట్టు. నీ మరి దేవుని పెట్టారా? ఒకవేళ మీ సేవకుడు ఎవరికైనా నీ రోజులు ఉంటే ఇలాంటి రోజుల్లో ఈ రోజు పోయి ఉండాలి తప్ప వేరే వాక్యం జరిగే దేవుడికి నేను ఈ రోజులుగా దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు కదా, పిలవబడిన సేవకుడు పిలవబడినట్టుగా ఉంటాడు. ఏమండి? పొట్టకూడు కోసం వచ్చిన సేవకుడు పొట్టకూడు కోసం వచ్చినట్టే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ఇంటికి రావాలి కదా, వెంటట్టుకొచ్చాను, బంగారం పట్టుకొచ్చాను, డబ్బు పట్టుకొచ్చాను, బట్టలు పట్టుకొచ్చాను, బయటికి రమ్మను పిలుస్తున్నానండి. నీ వెండి నీ బంగారం నీతో నశించింది కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ ఎండి బంగారాలు మాకు అక్కర్లా. అపోస్తలులు పౌలు పేతురు యోహాను ఏమన్నారు? అయ్యా మా యొక్క చేరు చూడబండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో లేదండి, అపోస్తలులు 3వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి మొట్టమొదటి మాట, పగల 3 గంటలకు దేవాలయంలో వెళ్తుండగా ఒక గుడ్డి భిక్షగాడు భిక్షాటన చేసుకుంటుంటే వీళ్ళిద్దరూ దేవుని సేవకులతో దేవుని మందుల్లోకి వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళ యొక్క తేటగా చూస్తున్నాడండి అని అంటారు. అప్పుడు వీళ్ళే ఉన్నారండి, మా ఇంటికి తేరు చూడరు బాబు అన్నారు. అన్నారమ్మా అన్నారా? మా యొక్క పేతురు యోహాను సరిగ్గా మధ్యాహ్నం మీద కొట్టుకోవాలి. పేతురు యోహాను ఆడలు చేరు చూసి మా తట్టు చూడమని చెప్పి వాడి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో నేను ఆశగా చూశానంటే. ఎవరి దగ్గర? యోహాను దగ్గరను పేతురు దగ్గర ఏమైనా దొరుకుతుందేమో ఆశగా చూశారంట అని అన్నారు. ఏమన్నారమ్మా? నువ్వు ఆశగా చూస్తున్నావు కంటే బాబు అక్కడ పేతురు యోహాను వెండి బంగారాలు అంతేమి షాపుల దగ్గర ఏమున్నాయి? ఏమున్నాయి? ఎలా ఉన్నాయని పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి లేవా? పెద్ద బిల్డింగ్లు లేవా? ఏమండి? ₹1 కోట్లు ఖరీచేది కార్లు లేవా? ఈమె దేవుని పెట్టారా? ఎందుకు ఒకరు బాగుంటే మనం ఏడవడం గురించి కాదు. ఈ షాపుల దగ్గర ఏమి లేవు, వెండి బంగారం మా దగ్గర లేదు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన సేవకులైతే వెండి బంగారాలు దోసుకోరండి, వెండి బంగారాలు పోగేసుకోరండి. అట్లా అమ్మి దేవుని మందిరానికి పెడతారు, దేవుని పనికి ఖర్చు పెడతారు. నిజమైన సేవకుడు దేవునికి వచ్చినట్టు దేవుని మందిరం నిమిత్తము దేవుని పని నిమిత్తము ఖర్చు పెడితే సేవకుడి దగ్గర ఏమైనా ఉంటుందంటారా? ఉంటుందమ్మా? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని పని నిమిత్తం ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ ఉండదు. అంతేగాడు అన్నారు, అయ్యా నువ్వు మా వైపు దేవుడు చూస్తున్నావు కానీ మా దగ్గర వెండి బంగారాలు ఏమి. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి అన్నారు అక్కడ, మాకు కలిగినది నీకు ఇచ్చుతున్నాను. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నారాడు? దేవుని యొక్క కృపను కలిగి ఉన్నారు. వెండి కంటే బంగారం కంటే గొప్పది దేవుని కృప. వెండి బంగారం కంటే గొప్పది ఈ పేతురు యోహాను హృదయాల్లో ఉంది. అది ఏమిటంటే నోరు తెరిచి ప్రార్థన చేయండి. వాళ్ళ నోటి మాటని దేవుడు తెరచబరిచేటువంటి కృపని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అంతకంటే గొప్ప వాక్యం ఏం కావాలండి?
ఎండి బంగారంలో నీ కడుపు నింపుతాయా? ఎండి బంగారం నీ కడుపు నింపుతాయా? కాబట్టి 3 రోజులు ప్రార్థన చేస్తే ఒక చిన్నదాని దగ్గర 5 రెట్లు 2 చిన్న చేపలు ఉంటే అవి నా దగ్గర పట్టురా అన్నాడు. చేతికి ఇస్తే ఆశీర్వదించి ఈర్చి పెడితే 5,000 మంది పురుషులు తిన్నారు. అది బంగారం తింటారా? వెండి తింటారా? ఏమండి అది కలుగున వస్తువులు తింటారండి. అవి ఆకలి తీర్చావు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషి యొక్క ఆకలిని తీరుస్తుంది. మనుషుడి నోటి వలన మాత్రం కాదు కానీ నా తండ్రి అయిన దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జన్మించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వలననే మనిషి బ్రతుకుతాడు తప్ప వెండి బంగారం వల్ల కాదు. వెండి బంగారం రోడ్లో అతనికి అన్నీ ఉన్నాయి కానీ రోగానికి మాత్రం స్వస్థత లేదు. ఆ రోగం కోసం వచ్చేలేదు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారండి? కోపపడ్డాడు రాయబడిన ముందేమైందట? ముందేమైందమ్మా? ముందు కోపపడ్డాడు. రెండవ చూడ 12వ వచనం లాస్ట్ మాట. రెండోసారి ఏమన్నాడు ఇక్కడ? 12వ అధ్యాయం లాస్ట్ మాట. రౌద్రుడై. చూడు ఏమన్నాడు? రౌద్రుడై 12వ వచనం లాస్ట్ మాట ఉందా? ఏమన్నాడు? యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసిన అయ్యా నీవు స్వస్థతను అందుకుంటావని చెప్పాడు దైవజనుడు. అంతేనా? తప్పంటారా మాట? అమ్మా ఏం చెప్పాడు? యోర్దాను నదిలోనికి వెళ్ళి నీవు 7 సార్లు మునిగి లేచి తాళం చేసి రావయ్యా ఈ రోగం స్వస్థత అవుతుందంటే ఏమన్నాడు? ఆ మాటకి ఏమన్నాడు? రౌద్రుడై. తాళం చేయమంటే రౌద్రుడైపోయాడు. ఎవరి మీద? శావుకుడి మీద. శావుకుడు ఏం చెప్పాడు? అయ్యా నువ్వు స్వస్థత కోసమే కదా వచ్చావు, నువ్వు స్వస్థత పొందుతావు కానీ యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు ఈ రోగం తగ్గుతాయి అంటే ఏమొచ్చింది వీడికి? ఏముందా? ఏం రాయబడి ఉంది? దేశంలో నదులన్నీ శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేస్తే శుద్ధుని కాలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడంటే స్వస్థతను అందుకోకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు తిరిగి వెళ్ళిపోతే ఎవరికి నష్టం అంటే? సేవకుడికి నష్టమా? ఏమండి రోగంతో ఉన్నవాడు ఆడికి నష్టమా? తిరిగి వెళ్ళిపోతే సేవకుడికి నష్టమా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరికి నష్టము? అమ్మా చెరువు మీద పోకుంటే ఎవరికి నష్టం? చెరువు దగ్గరికి వెళ్ళడానికి నష్టం. ఆయన మంచిగా చెప్పకూడదు అనుకోండి. చెరువు దగ్గరికి వెళ్ళకపోతే నష్టపోయి కూడా మనమే కానీ చెరువుకి ఏమి నష్టం కాదు. ఈ దైవజనుడు ఏదో రౌద్రుడు అయిపోయాడు. దైవజనుడు మీద ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు? రౌద్రుడు అయిపోయాడంటే. రౌద్రుడు అంటే ఎంతమంది వెనక్కి పట్టుకుని అయినా కానీ వినపడకుండా వచ్చేస్తానండి. అందరికి వినరాకుండా వచ్చారు. రౌద్రుడు అయిపోయాడు. నా సంగతి ఏదో నీకు తెలుసా? నా బతికేటో నీకు తెలుసా? నేను సైన్యానికి అధిపతిని, నేను హోమ్ మినిస్టర్ని, ఈ సంగతి ఏదో నేను ఏం చేస్తానని చెప్పి రౌద్రుడై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రౌద్రుడై వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పెట్టిన పోతేపో శావుడికి నష్టమా? శావుడికి నష్టమా? శావుడికి నష్టం లేదు. శావుడికి ఏం అవసరం? ఈ ఎండు బంగారం సేవకు అవసరం. నువ్వు దేవుళ్ళు ఎదగడమే సేవకుడికి కావాలి. నువ్వు దేవుళ్ళు అభివృద్ధి చెందడమే కావాలి. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన భార్య తన ఇంటి పనివారు బాధిపడాడుతున్నారు. అయ్యా నీ చేతులు ఎంతమంది సైన్యం అన్నారు, నాకు ఇది సహాయం చేయమంటే చేసేవాడు కదా. అటు పొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, ఇటు రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. ఏదైనా చేయగలవు కదా. కేవలం నీకు ఏం చెప్పాడయ్యా దైవజనుడు? నువ్వంత రౌద్రుడు అయిపోవడానికి ఆ దైవజనుడు ఏం చెప్పాడయ్యా? యోర్దాను నదిలోనికి వెళ్ళి అక్కడ నేను 7 మార్లు మరగమన్నాడు. 7 మార్లు మరగమన్నాడు. అంతే కదయ్యా. దైవజనుడు చెప్పిన పడుకో అంత సందాయికయ్యా. నీ కోపము తగ్గించుకయ్యా. నెమ్మది పడయ్యా. కంగారు పడకయ్యా. బ్రతిమలాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? వాడ రోగం పోగొట్టడం కోసం. మళ్ళీ మనసు కుదిరిపరుచుకొని మళ్ళీ వచ్చాడండి. మళ్ళీ వస్తే అంత ముందు అనుకున్నాడు. అందరూ నన్ను కూడా దగ్గరికి కేకేసి నూనె నెత్తి మీద వేసి చెయ్యించి ప్రార్థన చేసి నన్ను పంపించడేమో అనుకున్నాను.
అలా చేయడం మానేసి నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు? వార్తాను నదికి వెళ్ళమంటాడు అన్నట్టు వాడు. వార్తాను నదికి వెళ్ళమంటాడు. వాడు చెప్పింది నేను వినాలా? నేను చెప్తే వేల కొద్ది ప్రజలు ఇదేవాళ్ళు నా చేతిలో ఉండగా ఆడు చెప్పిన మాట నేను మాట్లాడాడు. ఎవడాడు? సేవకుడు. ఆడి మాట ఏం చేస్తాడా? ఆడికి పోయినా వస్తాడు రెండో అంతే. అర్థమైందండి? ఆడైనా అదైనా పోయినా వచ్చేందుకు పోతారు. సేవకుడు మాట వినరు. వెళ్ళిపోయాడు దౌర్జన్యంగా. సేవకుడు మాట వినలేదండి. వినకపోగా సేవకుడి మీద రౌద్రుడు అయిపోయాడు. చంద్రమ్మ మాట తల్లి. అయితే అతను దాసుల్లో ఒకడు వచ్చి, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా. ఆ దేవజనుడు అయ్యా నాకు ఏదైనా కొంచెం చర్చి కనుక్కున్నామయ్యా, మాకేం సహాయం చేయమండి చేస్తాడు కదా. అయ్యా మేము తిండిలో ఇబ్బంది పడుతున్నామండి, 10 బస్తాలు బియ్యం పంపిస్తాడు కదా. అయ్యా మేము పట్టుకునే బట్టలు ఆడ 10 దుస్తులు బట్టలు పంపిస్తాడు కదా. అయ్యా మాకు బంగారం కావాలంటే 3 కేజీలు బంగారం పంపిస్తాడు కదా. అంత సత్యసామాన్యం కలిగిన వాడు అలాంటివి నిన్ను అడిగితే నువ్వు ఏదనుకున్న దాన ధర్మాలు చేస్తున్నావు కదా అయ్యా. అలాంటివి ఏమీ అడగలేదు కదా నిన్ను. ఆ దైవజనుడు నిన్ను ఏమన్నా అడిగాడా? అడగలేదు. నీ క్షేమాన్ని కోరి యోర్దాను నదులకు వెళ్ళి తాళం చేసి రమ్మన్నాడు అంతే. బ్రతుకులాడుతూ ఉన్నాడు. ఇవాళ అనేక మంది సేవకులు అమ్మ చర్చికి రండమ్మా, దేవుడి మందిరానికి రండమ్మా, దేవుడి వాక్యాన్ని వినండమ్మా, దేవుడి కొరకు బ్రతకండమ్మా. రాబోయాడు ప్రసవ వేదన చెందుతున్న రకరకాల సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజునే దేవుడి మందిరానికి రాకుండా రకరకాల సాకులు చెప్పేవాళ్ళు ఉన్నారు, రకరకాల మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పే మాట సేవకుడికి కాదు, ఎవరికి? దేవునికి చెప్తా ఉన్నావు. 2 నిమిషాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారిలో ఈ మధ్యాహ్నకాల సమయంలో నీలాంటి వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు 4 పక్కన నలుగురు చెప్పగా మనసు మార్చుకొని వచ్చాడు. వచ్చి అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహముగా చిందిపడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాట వింటేది? అతని మాట వింటే. అతడెవడు? పిలువబడిన సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు, ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క భక్తుడు. ఎలీషా మామూలు అయినడు కాదండి. ఎలీషా మామూలు సేవకుడు కాదు. ఆడెవడో ఇద్దరు దెయ్యం పట్టుకున్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానంటండి. ఆ గుట్లకు తిరుగుతున్నవాడు అమ్మా వీళ్ళిద్దరిని వంగేసుకుని చెడమడ కొట్టాడంటండి. ఆ దెయ్యము ఈ సేవకులిద్దరిని వంగేసి కొట్టిందంట. ఆళ్ళలో ఉన్నది వీళ్ళలోకి వచ్చింది. గుడ్లకు తిన్నాడు, గుడ్లు కట్టుకుంటాడు, గుడ్లు కట్టుకుంటే ప్రార్థన చేసినట్టే గుడ్లకుంటుంట తిరుగుతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఎవరు పడతాడు చేతులు ప్రార్థన చేసుకోకండి. వాడున్న దేవుడు నీ పట్టుకోండి. అప్పుడు మీరు నానా బాధలు పడవాలి వస్తాడు. ఆ సేవకుడు వాడు విన్నాడు. 2 మార్లు దగ్గరించాడు. ఒకసారి కోపడ్డాడు, మరోసారి రౌద్రుడయ్యాడు. జాగ్రత్త వాక్యం. ఒకసారి కోపపడ్డాడు, రెండోసారి రౌద్రుడయ్యాడు, మూడవసారి ఏమన్నాడంట? సేవకుడి మాట విన్నాడు అని రాయబడుతాడు. విన్నాడా లేదా? సేవకుడి మాట విని యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగగా తన దేహం అంతా ఏమైపోయిందమ్మా? పసిపిల్లవాని దేహము వలె దయామను దేహము శుద్ధుడైందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పసిపిల్లవాని దేహం అంటే అర్థమేంటి? అతనిలో ఉన్న అసూయ, పాపము, వ్యాసము, రౌద్రము ఇవన్నీ అనిపించాం కదా, చూసాం కదా మనం. కానీ దుర్మార్గత, అక్రమం, అన్యాయం ఇవన్నీ కూడా ఏమైపోయాయంటే యోర్దాను నదిలో 7 మార్లు మురిగేటప్పటికి ఆ దేహము పసిపిల్లవాని దేహముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి పిల్లది వాళ్ళు ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్లకి ఏమైనా తెలుసా? నీకు తెలిసిన విషయాలు పిల్లలు తెలుసా? నీకు తెలిసిన విషయాలు మీ పిల్లలు తెలుసా? నీకు తెలిసిన విషయాలు మీ అమ్మాయికి తెలుసా? తెలియదు. నయమాన్ ఎలా అంటాడు? ముందు ఎలా అంటాడు? నీకు అంటాడు.
ఏడుసార్లు దానం చేశాక మీ పిల్లలు అంగడి అయిపోయాడు. అర్థమైందా మీకు? మనకి పెద్దోళ్ళు కూడా మనకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, లోపల కుళ్ళి పిల్లలతో అంతా ఉండాలి. కానీ 7 వాళ్ళు పిలిచేటప్పటికి ఆ పిల్లల పసిపిల్ల వాళ్ళే మారిపోయాడు. అంటే ఆ పిల్లలు ఏమి లేదంట, వ్యాసము అసూయ ఖర్చులు విమానాలు ఏమున్నాయా? ఆ పిల్లకి లోపల ఏమి లేవు, కల్మోసలు ఏమి లేవు. కాబట్టి తండ్రి బిడ్డ వంటి మనసు కలిగి ఉండాలి అన్నాడు దేవుడు. అలాగే ఇప్పుడు పసిపిల్లల వారి దేహం వలె ఈ యొక్క దేహం ఏమైపోయిందమ్మా, మారిపోవడమే కాకుండా ఒంటిలో ఉన్నటువంటి కుష్ఠభాగం అంతా కూడా వదిలిపోయి, కానీ రోగంతో వచ్చిన వాడు ఏ రోగము లేకుండా స్వస్థతను అందుకొని దైవజనుడి మాట విని స్వస్థతను తిరిగి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లో మొట్టమొదటి ఎంతవరకు వచ్చేదా కదా? ఎంతవరకు వచ్చేదా అండి? కాదు, గోర్త తీసేదాన్ని గొప్పతో పడగొట్టేదా వెళ్ళిందంటే పరిస్థితి. కారణం ఏంటి? ఆ ఇంటి మీద మొట్టమొదటి జాగ్రత్తగా దేవుని మాటలని దేవుని మాట ప్రకారం నడిస్తే ఈ పరిస్థితితో ఉంటుండేది కాదు. దేవుని మాట వినకపోగా, దేవుడు సేవకుడు చెప్పిన మాట వినకపోగా, దేవుని సేవకుడు సామాన్యమైన మనిషిగా వాడు భావించి ఆయన చెప్తే మరి వినాలేంటిలే అని చెప్పి ధిక్కరించిందే కాకుండా ఒకసారి కోపడటం, ఒకసారి రౌతులు అయిపోవటం, చివరికి ఇంకా పరిస్థితి గమ్యం గోచరం లేక, ఏ దిక్కు దివాడ లేక లాస్ట్కి వచ్చి ఎలిషా మాట విన్న ప్రకారంగా వెళ్ళి మునిగిన తర్వాత స్వస్థతను అందుకున్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా ఎవరమైనా మనం వినవలసింది దేవుని మాట, కానీ లోకంలో ఉన్న మనుషుల మాట కాదు. దేవుని మాట వినాలి. నిజంగా దేవుని మీద పిలవబడిన వాడైతే, దేవుని మీద అభిషేకించబడిన వాడైతే, ఎవరిని ₹1 ఆశించిన వాడు అయితే అలాంటి సేవకుడు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత దొరుకుతుంది. అంతేకాని నేను ఎవరి దగ్గర 500 జీతానికి ఉండి ఆడవాళ్ళ శక్తి కట్టిస్తుంటే ఆ శక్తిలో ఆదాయం అంతా చూడండి. మీకు మనం చెప్పాను కదా, గాజులో ఎలాగైనా తింటుందో అలాగే శక్తి వాడు కట్టించి అబ్బాయి దీనిలో ఆదాయం తింటూ నెలకేదో ₹1000 ఇస్తాను శుభ్రంగా తిరుపతిగా బతకరాన్న వాడు ఆడు అభిషేకించబడిన వాడు కాదు. ఎందుకని? అభిషేకించబడిన వాడు పిలవబడిన వాడు దగ్గర ఉంటాడు, కానీ ఇంకొకరి దగ్గర జీతానికి ఉంటాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత సేవకేంత చేతులు తీసుకునేవాడు, నెలకింత చేతులు తీసుకునేవాడు, ఎవడో చర్చి కట్టిస్తానో పరిచయం చేసేవాడు అది నమ్మకమైన సేవకుడు కాదు, పొట్టకూటి కోసం వచ్చిన సేవకుడే. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దేవుని పని కోసము ఉన్నది అమ్ముకొని కష్టాలు, నిందలు, అవమానాలు, ఆర్థికమైన దరిద్రత అన్ని అనుభవించుకొని ఈ రోజుని విశ్వాసులు పెట్టినటువంటి గంజిమెతులైన తాగి సంతోషంగా ఉండగలుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఎవరి దగ్గర జీతాలు పెడితే ఆదివారానికి ఏదో పని ఉంటుంది. గాబరేలు ఏంటనే పాలంటాడు కదా, నేను ఇప్పుడు రానుడు అలా ఆదివారం కదండి మా చెట్టులో గొర్రెలు ఉంటాయండి, గొర్రెలు మేత పెట్టాలండి అంటే కుదురుతుందా? నోరు మూసిన రావాలి, నెలకు 500 ఇస్తున్నాను. నోరు మూసినే రా, నీకు శక్తి కట్టించి నెలకు 500 ₹1000 జీతం ఇచ్చి నేను పిలిచినప్పుడు నువ్వు రావా అని అడుగుతాడా? అడుగుతాడు. ఎవడో చేతి కట్టు అడుగుతాడు, చేతి ఇచ్చేవాడు. కానీ దేవుడిని అడగడు. దేవుడు సేవకుడిని దేవుడు అడగడు. నువ్వు నా పని చేయమంటాడు. ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమించి నా గొర్రెల్ని మేపమన్నాడు. జీతగాడికి సొంతవాడికి అదే తేడా. అమ్మ దాంతో పదార్థం ఇంటికి తాగి చదువుకొని అధ్యయమంతండి. దాని పదార్థం చదువుకోండి, ఈ పిల్లలతో చదివించండి. పిల్లలు పైకి సేవకులు వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు అక్కడక్కడ పెడుతున్నారు సేవకులు. అవునండి, ఈ పగలంతా వాక్యం పడినావా, ఇంటికి పోతున్నావా, రాత్రి 4 వేల పైన ఎవడో ఒకరోజు పెడతాడు అనుకున్నాను. ఓ సంఘానికి వెళ్తున్న వ్యక్తువు కదా, ఓ సంఘానికి కట్టుబడే వ్యక్తువు కదా, ఓ కాపడి నీకు ఉన్నాడు కదా, నువ్వు ఒక గొర్రెల మందలో ఉన్నటువంటి వ్యక్తి గొర్రెలు కదా, నువ్వు వేరే సంఘానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆలోచన ఆడు పొట్ట కోసం వస్తున్నాడు, పొట్ట కూటు కోసం వస్తున్నాడు, నీ ఆత్మీయత పోవాలని వస్తున్నాడు. ఒక సంఘానికి వెళ్తున్న వ్యక్తిని, అవుని ఒక సంఘానికి వెళ్తున్న వ్యక్తిని ఈరోజు నేను కేకల్సి నీ ఇంట్లో ప్రార్థన ఆడుతున్నాడంటే నువ్వు వెళ్తున్నావు కాబట్టి వస్తున్నాడు, నువ్వు వెళ్ళకుండా వస్తాడా? ఈ 10 మంది వెళ్తున్నారు, ఎక్కడ వస్తాడు? అక్కడికి 10 మంది ఎవరు వస్తాడా? వాళ్ళు వాడుగా ఏడుగా వెళ్ళేవాడికి వాడు తప్ప వచ్చేవాడికి పోతాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు విషయం చెప్తున్నానండి, ఈ కడవర జిల్లాలో చాలా చోట్ల జరుగుతుందండి. సేవకులు తొక్కబడుతున్నారు. సేవకులు ఏడుస్తే మీకు క్షేమం కాదు, సేవకులు తొక్కబడిస్తే నీకు క్షేమం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ,
ఎంతో దుఃఖంతో బాధతో కన్నీటితో చెప్తూ ఉన్నాడు మాటలు. ఏ తల్లి పని తాగావో, నువ్వు ఎక్కడైనా ఎదిగావు, ఏ తల్లి పని అంటే తాగావో, ఏ ఒళ్ళో పెరిగావో నీవు ఆ ఒడినే ఉండాలి తప్ప వేరే ఒళ్ళోకి వెళ్ళడానికి వీళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సందర్భంలో ఇలాంటి పుట్టగొడుగులు లాంటి చావుకులు బయలుదేరుతూ ఉన్నారు. అటు పగలంతా ఏదో పని చేసుకుంటాడండి. ఆ సందర్భాలు ఎక్కడో వచ్చి ఒక గంట 2 గంటలు మాట్లాడుతుంది. అమ్మ నేను చావుకుని అమ్మ కడతాడు, మంచి వాకింగ్ చెప్తాడు. ఇప్పుడు దీవుల్లో ఉన్న బోర్డు అమ్మ దీవులు ఒకసారి అమ్మ దిగువపదేది కూడా 28 చెప్తాను సరే అలాంటి వాడలు చెప్తూ ఉన్నాడు. ఎందుకని జ్ఞానానికి ఎర్రంది పడతా ఉండే అమ్మా, ఎర్రంది పడతా కింద మాట్లాడలేదు ఎవరు చేపడతారు కానీ ఎర్రడతాం కానీ చేప మీద జారిపడి ఎర్రట్టడాడు కింద చేపలు పెట్టుకునేవాడు. ఏముందమ్మా అక్కడ నీవు ఈ దేవుడైన యెహోవాను శ్రద్ధగా వింటే దేవుడు నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటిలో నీవు సన్నిధించబడుచుకున్నట్లయితే ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త మంది జన్మలంటే నువ్వే ఎక్కువగా ఆశీర్వదించబడతావు అమ్మా, నువ్వే దీవించబడతావు అమ్మా. అమ్మ పాతరే పూజలు ఏదో అంటా ఉంటాడు. ఆయన గట్టిగా ఏదో కొడగొడతా ఉంటాడు. 2 మాటలు అప్పుడు 7 మంది మాట్లాడగారు. ఎన్ని మాటలు ఇక్కడ బైబిల్లో ఉండగా ఈ మాట గురించి పెట్టేస్తామా ఎందుకైనా పడతాడు, పడకరేడు కొడతాడు. ఎందుకు కొడతాడో తెలుసా? ఆయన వచ్చేటప్పటికి మీరు ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి. నువ్వు అన్నం తిందని చెప్పి మహారాజు అయితే నీ బిడ్డ ఏం చేస్తావు నువ్వు అమ్మా? నీ బిడ్డని కడుపుని పుట్టిన బిడ్డ అన్నం తిన్నాను మహారాజు అయితే నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు? 2 ఉతికి తినిపెడతాం. అవునా? తినకపోతే నీకు నష్టం కదా, నష్టం కదా. ఎందుకని నీ బిడ్డ కడుపు అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటాడు. అవునా? అన్నం తినకుండా కాపీ మానేసాను అనుకోండి, ఎండ్రులో ఎండిపోతే నువ్వు చచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎండ్రోనే ఉంది. ఎందుకు చెప్తారంటే 2 పూటల సమృద్ధి అన్నం తిన్నవాడు ఆరోగ్యంగా పిల్లలు బలంగా ఉంటారు. అందుకని గీరి తిన్నారనుకోండి అది ఆధారంగా ఉంటాయి. అంచేత అది బలంగా ఉండాలని చెప్పి తల్లి ఏం చేస్తుందంట, 2 ఆడేస్తాను. అలాగే నేను కూడా వాక్యం ద్వారా మీకు ఏం చెప్తానంటే బలంగా ఉండాలని, ఆత్మీయంగా బలంగా ఎదగాలని 2 ఆడేస్తూ ఉంటాను. అందుకని ఏం కాదు, మీరు నాశనం అవ్వాలని కాదు, మీరు బాగుండాలి, మీరు అభివృద్ధి చెందాలి. మీ చుట్టుపక్కల ఉంటారు ఏమైనంత కాలం చర్చికి వెళ్తాం, ఎప్పుడు చూసి అలా ఉంటారు. అడిగితే సిగ్గు కదా, సిగ్గా కదంటారా? సిగ్గే. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్తాం మానేస్తాం. నీకు సిగ్గని పెంచుతుంది మానేసినా కానీ నీ పక్కనే ఉంటారు. అమ్మాయి అలా ఆదివారంగా చర్చికి వెళ్ళలేదే అడుగుతే అన్నది ఇంటి పక్క ఆవిడ దేవుడి మందిరానికి వెళ్తావిడి. ఆవిడ అంజరాజు, ఆవిడ ముఖ్యంగా వచ్చింది పోయి ఆవిడ నీకు జ్ఞాపం చేస్తుంది. ఏమని ఆదివారంగా చర్చికి వెళ్ళదండి, సిగ్గా కాదు అన్నమాట. దేవుడు నమ్ముకున్న మనము అన్ని జరుగుతుంది. ఆ మాట అనిపించుకోవడానికి సిగ్గుపడాలి. అంచేత దేవుని మందిరానికి మనం వెళుతూ కొంతమంది దేవుని మందిరాన్ని తీసుకురావాలి ఆ ఇజ్రాయేల్ సంతానం బట్టి. అంతేగాని నమ్ముకున్న మనం ఎడగడ కూర్చొని ఇంటి పక్క వాళ్ళతో చెప్పించుకుంటే అది సిగ్గుసేట్. నా నామమ్మని బట్టి, నా నామము అందుజనులు వచ్చిన మిమ్మల్ని బట్టే కదా దూషణ పాలు అవుతుంది అన్నాడు. ఎవరితో దూషణ పాలు అవుతుంది? మిమ్మల్ని బట్టే అన్నాడు, బయట బట్టి కాదు. నా నామం అందుజనుల బట్టి మిమ్మల్ని బట్టే దూషణ పాలు అవుతుంది. దేవుడు బాధపడతాను ఆ మాటలు. ప్రియమైన దేవుడు బిడ్డ, నువ్వు వెళ్ళకపోతే నీ గురించి దేవుడు బాధపడతాడు. నువ్వు రాకపోతే నీ గురించి శాపులని బాధపడతాడు. లోకానికి బాధ లేదు. లోకం గురించి దేవుడు మాట్లాడడం, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం కలుస్తాడు. ఇశ్రాయేలు చిన్నది సాక్షిగా నిలబడ్డాడు. శ్రమ వచ్చింది, చెరగా పట్టబడిపోయినా సరే అవి అన్నీ కూడా పక్కన పెట్టి జాలిపడి ప్రార్థన చేసి కన్నీరు విడిచి శత్రువులు క్షేమాలు కోరి ప్రార్థన చేసి ఇశ్రాయేలు చిన్నది ఇశ్రాయేలు మంచిని ఏం చేసిందంటే నయోబాకి సాక్షిగా నిలబడింది. ఈ రోజు ఎంతో కాలంగా భయంకరమైన వ్యాధితో ఉన్నవాడు ఇశ్రాయేలు చిన్నదాని వలన అతని రోగం అంతా ఏమైందమ్మా స్వస్థత జరిగింది. ఈ రోజు నీ ముందు చెప్పే సాక్ష్యాన్ని బట్టి నీ ఇంటి పక్క ఎంతమంది సాక్షులు, ఎంతమంది స్వస్థతలు ఉన్నారు, ఎంతమంది నువ్వు చెప్పగలుగుతున్నావు. ఇశ్రాయేలు చిన్నదాని వల్ల నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇశ్రాయేలు చిన్నదాని వల్ల నీవు ఉండాలని, ఇశ్రాయేలు చిన్నది ఏమైతే దేవునికి సాక్షిగా ఉందో ఆ సాక్ష్యం చెప్పడం వలన నయోమానటువంటి కుష్టి రోగము అతని రోగం అతని నుంచి ఉడిచిపోగా ఈ రోజు అతను ఆయురారోగ్యాలతో ఉన్నాడు. అతను ఆరోగ్యంగా ఉన్నాడండి. కారణం ఎవరు?
ఇశ్రాయేలు చిన్నది. ఈ రోజు నీ ఇంటి పక్క వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు కారకురాలుగా ఒక కారకుడిగా ఉండాలి. నాకెందుకు వచ్చిందిలే, ఆదివారం పాటరం వస్తుంది లేదు, వాళ్ళు ఏం చూసుకుని పోతారే, పాటగారు ఆదివారం వస్తాడు, నాలుగు కష్టంగా వెళ్ళిపోతాడులే, నాకెందుకు వచ్చిన వాళ్ళని చెప్తాను, నా కులమా నా మతమా, నేనేడు కీర్తన ఉన్నా కీర్తన దాన్నా, నేనేడు సువార్త మాట్లాడండి అనుకోవచ్చేమో. కానీ ఇశ్రాయేలు చిన్నదంటుంది, నేను ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతాను. బ్రతుకుతే సాక్షిగా బ్రతుకుతాను, బ్రతుకుతే దేవునికి సాక్షిగా బ్రతుకుతాను. లోపల మనుషులు పడవద్దు. బైబిల్లోకి వచ్చేప్పుడు బైబిల్లోకి నేను బైబిల్ చర్చగా చూస్తూనే బైబిల్ ఎక్కలేదు. ఒకవేళ పాస్టర్ కూడా వచ్చాడు, పాస్టర్ కొత్త నువ్వు కూడా వెళ్ళి 2 ఇంటికి నీ ఇంటి పక్కన ఉన్న 2 ఇళ్ళు ఆవిడ కూడా పరిచయం చేసి ఆవిడ కూడా తెచ్చి ఇంటికాడ 2 వాక్యాలు చెప్పింది. ఆశీర్వాదం నీకు ఉండవా? ఉంటాయో ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. మీకు తెలియదు. షాపులు ఊరు వచ్చిందంటే ఏ ఇంటి పక్కన ఆ ఇంటి పక్కన తీసుకెళ్ళాలండి. మీరు ఆవిడతో ఉండాలి. అక్కడ గొడవలింటికి వెళ్తా, గొడవలింటికి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కుటుంబాలు. 4 కుటుంబాలు 5 కుటుంబాలు నచ్చింది పడ్డారు కదా. ఈ ఒక కుటుంబం ద్వారా 2 ఇళ్ళు వెళ్ళారు. పాలు 2 ఇళ్ళకి మీకు తెలుసు ఆవిడ తీసుకెళ్ళలేదు. ఆవిడ ఉన్నంత మీరు 2-3 నిమిషాలు ఉండాలి. 4 మాటలు ప్రార్థన చేసి మీరు వెళ్ళారు. ఆవిడ మళ్ళీ ఇంకో గీతికి వెళ్తారు. ఆ గీతిలో 2 మళ్ళీ ఆవిడ కూడా ఉంటే అక్కడ 2 ఇళ్ళు మనం చెప్పండి. సాక్షి జీవితం అంటే అదే. ఇశ్రాయేలు చిన్నది సాక్షి జీవితాన్ని కలిగి ఉంది. ఈ రోజు ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నీవు నేను మన అందరం కూడా ప్రభుకి సాక్షులుగా ఉండాలి. అక్కడ వరకు యోగ సమరయ భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అన్నాడు. మీరు అక్కడ దాకా వెళ్ళొద్దు, అక్కడ దాకా వెళ్ళొద్దు. మీరు వెళ్ళలేదు కానీ మీ ఇంటి పక్కన 4 ఏళ్ళకి వెళ్ళండి. దేవుని గురించి చెప్పండి, ప్రభు దగ్గరికి తీసుకెళ్ళండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇశ్రాయేలు చిన్నది ఏ విధంగా అయితే ప్రభు కోసము ఒక ఆత్మ సంపాదించిందో ఈరోజు నువ్వు తీర్మానం చేసుకున్న వ్యక్తి అయితే ప్రభు కోసం నేను బ్రతకాలి, ప్రభు కోసం సాక్షిగా ఉండాలి, ప్రభు దగ్గర కనీసం నెలకైనా ఒకరైనా నేను తీసుకురావాలనేది ఒక తీర్మానం చేసుకునే ఉద్దేశం నీలో ఉంటే కనుక మోకరించి ప్రార్థన చేద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్నము మనందరికీ మెండుగా నీటిగా దయచేయను గాక.